హాయ్! నేను మీ ఎంజే. ఈ మైక్ చూస్తున్నారు కదా! నాయిస్ అని అంటున్నారని కాస్ట్‌లీ అయినా గూడా ఈ మైక్ తీసుకున్నాను. సో, ఈ మైక్‌లో చేస్తున్నాను. ఎలా ఉందో వాయిస్ మీరు ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. సో, ఇదొచ్చేసరికి హాలీలాండ్ లార్క్ M2S అనేది. సో, ఇది లేటెస్ట్ మోడలు. చూడండి. ఇది నార్మల్‌గా ఫస్ట్‌దొచ్చేసరికి వేరే, ఇదొచ్చేసరికి లేటెస్టు. ఇది అప్‌డేటెడ్ ఇది. సో, ఈ మైక్ గురించి కూడా నేను త్వరలోనే ఒక వీడియో చేస్తాను. ప్రెజెంటు నేను పొలాచి వచ్చాను కాబట్టి, ఈ పొలాచిలో ఒక 4, 5 ప్లేసెస్ చూడాల్సినవున్నాయి. అవేంటంటే టెంపుల్ ఒకటి, అలానే పోతే మంకీ ఫాల్సు, అలియార్ డ్యాము, అలియార్ వ్యూ పాయింటు, బ్యాక్ వ్యూ పాయింటు, ఇకపోతే అక్కడి నుంచి పొలాచి నుంచి మనకు బస్ రూట్‌లో వాల్‌ప్రాయ్ అనే ఒక హిల్ స్టేషన్‌కి వెళ్తున్నాం. ఆ హిల్ స్టేషన్ దగ్గర టీ ఫ్యాక్టరీ, అలానే టీకి సంబంధించిన ట్రీస్ అన్నీ ఉంటాయి హిల్స్ మీద. ఆ వ్యూస్ అనేది కూడా నేను బస్సులో వెళ్తూ మీకు వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, మనం పొలాచి రైల్వే స్టేషన్ నుంచి జర్నీ అనేది స్టార్ట్ చేశాను. ఈ పొలాచి రైల్వే స్టేషన్ వచ్చేసరికి జంక్షను. ఇది కంప్లీట్‌గా కేరళ పాలక్కాడ్, అలానే కోయంబత్తూర్ తమిళనాడు, కిందకొచ్చేసరికి కొడైకెనాల్ తమిళనాడు, ఇలాంటి లింకు ట్రైన్ సిస్టము ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో, నేను వాల్ప్రాయ్ అనే దానికి వెళ్ళటానికి బస్‌కొచ్చాను. సో, బస్ అనేది ఇప్పుడే కొత్త బస్ స్టాండు, పొలాచిలోని కొత్త బస్ స్టాండ్‌కొచ్చి 30-40 మినిట్స్‌కి ఒక బస్ ఉంటుంది. ఇది 3-4 అవర్స్ పడుతుంది. ఆల్మోస్ట్ పొలాచి నుంచి వాల్పురా అనే ఏరియాకి 65 కిలోమీటర్స్ ఉంటుంది. దీంట్లో కంప్లీట్‌గా 55 కిలోమీటర్స్ ఫారెస్ట్ హిల్స్. సో, ఇది పొలాచి స్టార్టింగ్‌లో ఉన్నది. కంప్లీట్ ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లే. ఇక్కడ ఎన్నో షూటింగ్స్ నంబర్ ఆఫ్ ఒకటా, రెండా, వందల్లో షూటింగ్ చేశారని చెబుతున్నారు. ఇక్కడ వాటర్ ఫాల్స్ అనేది కూడా ఉంటుంది. మంకీ ఫాల్స్ అనేది. ఈ మంకీ ఫాల్స్ ఇప్పుడు వాటర్ లేవని చెబుతున్నారు. ఒకేళ ఏదైతే ఉందో అది నేను ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను, చూడండి. ఇక మనం ఇక్కడికొచ్చేసరికి అలియార్ డ్యాము స్టార్టింగ్‌లోనే ఉంటుంది. రూ. 20 టికెట్ తీసుకుంటారు. ఈ అలియార్ డ్యాము లోన ఏముందనేది చూస్తాము. ఈ చిన్న పార్క్ ఒకటి స్టార్టింగ్‌లో కనిపిస్తుంది. ఇక్కడ అన్నీ టాయ్సు, అలానే ఉయ్యాల, ఇకపోతే పిల్లలు ఆడుకోవటానికి అన్నీ ఇక్కడ పెట్టి ఉన్నారు. ఈ కంప్లీట్‌గా డ్యామ్‌కి ఆనకట్టలాగా కనిపిస్తుంది చూడండి మీకి. లెఫ్ట్ సైడ్ చూస్తున్నాను స్ట్రెయిటు. ఈ ఆనకట్ట పక్కనే ఈ పార్క్ కంప్లీట్‌గా దగ్గర దగ్గర 10 ఎకరాల్లో పార్క్ అనేది చేసున్నారు. ఈ అలియార్ డ్యామ్ వచ్చేసరికి ఇది ఎక్కడైతే కోయంబత్తూరు ప్లస్సు ఈ సరౌండింగ్ ఉన్న కొంగు ఏరియాస్, ఇది ఏరియానంతా కొంగు అని మాట్లాడుతూ ఉంటారు. కొంగు ఏరియాస్ అంటారు. ఈ కొంగు ఏరియాస్‌కి ఇదే జీవనాధారం. ఇక్కడి నుంచే నీటిని తాగునీటికి, లేకపోతే అన్నిట్లికి ఈ నీరునే వాడుతూ ఉంటారు. సో, ఇది డ్యామ్‌లో నుంచి వాటర్ రిలీజ్ చేసినప్పుడు దీని ద్వారా వచ్చి కిందకి బ్రిడ్జి కింద నుంచి మనకి వాటర్ ఫాల్స్ ఎళ్తూ ఉంటుంది. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర మీరు చూసుకుంటే చాలా సినిమాల్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సినిమా చెప్పదలుచుకున్నాను. 'అత్తారింటికి దారేదిలో' జీప్ అనేది నీళ్ళ మీదకెళ్తుంది. సో, అది ఇక్కడే షూట్ చేశారు. అలానే ఈ కొబ్బరి చెట్టులోనే ఈ మూవీ అనేది షూట్ చేశారని చెబుతున్నారు సెకండ్ హాఫు. సో, ఈ అలియార్ డ్యామ్‌కి నేను పైకెళ్తున్నాను. ఈ వ్యూ ఎలా ఉంది, ఏంటనేది మీకు అలియార్ డ్యామ్ చూపిస్తాను. సో, అలియార్ డ్యాము పైకి చూడండి నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉందో. ఈ అలియార్ డ్యాము కంప్లీట్‌గా చాలా ఎత్తైన ప్రదేశంలో ఉందని చెబుతున్నారు. ఈ కొండలొచ్చేసరికి తమిళనాడులోనే హైయెస్ట్ హైట్ ఉన్న కొండలని చెబుతారు. ఈ డ్యామ్ మీద గూడా చాలా సాంగ్స్ షూట్ చేశారని చెబుతున్నారు. ఆల్ లాంగ్వేజెస్, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్, తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగు సాంగ్స్ ఇక్కడ చాలా షూట్ చేశారు. ఈ ఎక్కువ జూన్, జూలై ఆ 2 నెలలు, అలానే నవంబర్, డిసెంబర్ నెలల్లో వస్తే ఈ డ్యామ్ అనేది కంప్లీట్‌గా నీళ్ళతోటి నిండి ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంటు దీంట్లో వాటర్ ఏమి లేవు సరిగా. సో, చాలా డౌన్‌లో ఉన్నాయి. సో, మనం జూన్, జూలై ఆ టైంలో వస్తే, వర్షాకాలంలో వస్తే కంప్లీట్‌గా నిండుంటుంది. అప్పుడు ఇది ఎత్తు తక్కువ ఉండటం వల్ల ఆటోమేటిక్‌గా నీళ్ళనేది కిందకొదులుతారు. ఇక్కడి నుంచి మనం ఈ వాటర్ అనేది ఆల్మోస్ట్ కోయంబత్తూరు, ఈరోడ్, సేలం అనే పరిసరాల ప్రాంతాలకి తాగునీటికి ఇదే యూజ్ చేస్తూ ఉంటారు.
సో, ఇక్కడ చాలా షూటింగ్ చేశారు. మీరు సినిమాలు చూస్తే రీసెంట్‌గా 'విశాల్' మూవీస్, 'పరాశక్తి' ఇలాంటి అన్ని సినిమాలు ఇక్కడే షూట్ చేశారు. ఇదొచ్చేసరికి ఆ పార్కుకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగు. ఈ కొండలు చూడండి. ఈ కొండలలోనే వాల్‌ప్రాయ్ అనే ఏరియా ఉంటుంది. హిల్ స్టేషను. ఆ హిల్ స్టేషన్‌కి మనం బస్సులో ఎళ్తాము. ఇక్కడి నుంచి నేను ఎలా ఏంటి అనేది మీకు వీడియోలో చూపిస్తాను. దీన్ని 40 ఎయిర్ పిన్ బెండ్స్ అనే దానిగా మాట్లాడతారు. అంటే ఎత్తైన మలుపులు గల రోడ్డుగా దీన్ని చెబుతూ ఉంటారు. సో, ఇది చాలా ఎత్తుగుందనేది కూడా మాట్లాడుతున్నారు. నేను రోడ్డు మార్గం ద్వారా నేను దీంట్లో ప్రయాణిస్తున్నాను. ఇది కంప్లీట్‌గా దగ్గర దగ్గర 65 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంది. ఈ కొండ ప్రాంతమంతా వ్యూ చూసుకుంటే నెక్స్ట్ లెవెలు. ఎలా నెక్స్ట్ లెవెల్ అంటే మీకిక్కడ కొండ స్టార్టింగ్‌లోనే ఒక యోగా సెంటర్ ఉంటుంది. ఈ యోగా సెంటర్‌లో గూడా మనం ఫ్రీ ఎంట్రీ ద్వారా లోనకెళ్ళొచ్చు. ఇక్కడ బస్ పాయింట్ ఉంటుంది. ఏందంటే కాసేపు ఒక 5-10 మినిట్స్ బస్ ఆపి టీకి గాని, దేనికైనా ఆపుతారు. సో, మనకి ఇక్కడి నుంచి ఫారెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. చూసారా? అన్నమలై రిజర్వ్. ఇది ఇక్కడి నుంచి బస్సు స్టార్ట్ అయింది కాబట్టి దగ్గర దగ్గర 40 మలుపులుంటాయి. 40 మలుపులుంటాయి. 40 మలుపులు గుండా బస్సు ఎళ్తుంది. సగం అలియార్ డ్యామ్ తోటి నిండుంటే మిగతా సగం టీ టీ ట్రీస్ అలానే టీ ఫ్యాక్టరీస్, చెక్ పోస్టులు, చిన్న చిన్న ఊర్లనేది మనకి మధ్యలో తగులుతూ ఉంటాయి. అవన్నీ నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. సో, మనం ఇక్కడ ముఖ్యంగా చూడదలుచుకున్న ప్రదేశాలు ఏమేమి ఉన్నాయంటే అలియార్ డ్యాము మీకు ఆల్రెడీ చూయించాను. తర్వాత మంకీ ఫాల్స్ అని వస్తుంది. ఇప్పుడు వాటర్ లేవు మంకీ ఫాల్స్‌లో. నేను చూసాను గానీ నేను లెఫ్ట్ సైడ్ కూర్చున్నాను. ఆ మంకీ ఫాల్స్ కనిపించేది రైట్ సైడ్. సో, దాన్ని మిస్ అయ్యాము. లోమ్స్ వ్యూ పాయింట్ అనేది ఉంటుంది. మీకు ఒక ఎత్తైన 9వ హెయిర్ పిన్ బెండ్ అంటే 9వ మలుపు దగ్గరికెళ్ళినప్పుడు మీకు లోమ్స్ వ్యూ పాయింట్ అనేది కనిపిస్తుంది. లోమ్స్ వ్యూ పాయింట్ అంటే మనకి నీటి ఎలా ఉంది బ్యాక్ సైడ్ ఆఫ్ డ్యామ్ అనేది మనం చూస్తాం. బ్యాక్ సైడ్ ఆఫ్ డ్యామ్. సో, ఈ డ్యాము పైకెళ్ళిన తర్వాత మనకి ఎలా ఉంటుంది ఏంటనేది మనం చూడొచ్చు. అలియార్ డ్యాము చుట్టుపక్కల కొండల అందాలను చూడొచ్చు. ఇక తర్వాత వచ్చేసరికి కొంచెం ముందుకెళ్ళగానే మనకొక చెక్ పోస్ట్ తగులుతుంది. అట్టకట్టి చెక్ పోస్ట్. మనం అక్కడ దిగాలన్నా గూడా దిగొచ్చు. ఎందుకంటే ఈ చెక్ పోస్ట్ నుంచి మనం టీ చెట్లలో నడుచుకుంటూ టీ ఫ్యాక్టరీకెళ్ళొచ్చు. సో, దాన్ని అట్టకట్టి అనే ఏరియా అని మాట్లాడుతా ఉంటారు. ఇక్కడ గూడా బస్సు ఒక 5, 10 నిమిషాలు ఆపుతారు టీ కోసం. మీరు ఇక ప్రతి మలుపు దగ్గర చూస్తూ ఉంటే, ప్రతి మలుపు దగ్గర మనకి కొన్ని కొన్ని బోర్డ్స్ కనిపిస్తా ఉంటాయి. ఆ బోర్డుల్లో ఏ జాతి పక్షులున్నాయి, ఏ జాతి జంతువులు రోడ్డు మార్గంలో నడుస్తాయి అనే దాని గురించి మలుపుల దగ్గర చెబుతూ ఉంటారు. సో, నైట్ 6 తర్వాత వెహికల్స్ అనేయి ఈ కొండ మీద చాలా జాగ్రత్తగా ఎళ్తూ ఉంటాయి. ఇది 24 అవర్స్ పంపిస్తారు. ఇదే నైన్త్ పిన్ను. ఈ నైన్త్ పిన్ దగ్గర ఆగితే మనకి బ్యాక్ సైడు డ్యామ్ అంతా వ్యూ కనిపిస్తుంది. సో, మనం ఆగి చూడటానికి ఆర్‌టీసీ బస్సు ఆపలేదు కాబట్టి ఎళ్ళిపోతున్నాం. అదే ప్రైవేట్ బస్సు గానీ, ఓన్ వెహికల్స్‌లో వస్తే మనం బ్యాక్ సైడ్ డ్యామ్ వ్యూ చూడొచ్చు. ఇక లోనకెళ్ళాక చాలా ఎస్టేట్‌లుంటాయి. చాలా ఎస్టేట్‌లంటే మీకు ఎలా చెప్పాలంటే అయన్నీ తండాలు, గిరిజన జనాభా ఉన్న ఏరియాసు. సో, ఇక్కడ ప్రతి ఏరియాలో ఒక చిన్న టీ ఫ్యాక్టరీలాగా కట్టుకొనుంటారు. ఎందుకంటే కొంతమంది ఇక్కడ ఈ ల్యాండ్ అనే దాన్ని లీజ్ తీసుకొని ఇక వేరే పంట ఏది పండించడానికి లేదు. ఓన్లీ టీ సంబంధించిన పంట మాత్రమే ఇక్కడ పండించాలి. దానికి సంబంధించిన చిన్న చిన్న ఫ్యాక్టరీస్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో మనకు చూసుకుంటే సగం దూరం వెళ్ళాక కవర్కల్ మిస్టీ వ్యూ పాయింట్ అనేది ఉంటుంది. అది ఇదొచ్చేసరికి వ్యూ పాయింట్ వచ్చేసరికి బ్రిటిష్ అధికారి కార్వర్ మార్ష్ విగ్రహం ఇక్కడ ఉంటుంది. ఇది కంప్లీట్‌గా మంచుతో కప్పబడిన లోయలో లోయల్లో ఉంటుందని చెబుతూ ఉంటారు. ఆ లోయలను కూడా మనం ఇక్కడ వెళ్లి చూడొచ్చు. ఇప్పుడు మనకి ఎంటర్ అయ్యేది ఇక్కడి నుంచి మనకి ట్రీ సంబంధించిన అన్ని ట్రీస్ ఉంటాయి. ఈ టీ ట్రీస్ మొత్తం దగ్గర దగ్గర వేల ఎకరాల్లో ఉంటాయి. ఇది ఓన్లీ తమిళనాడే కాదు, కేరళ మున్నార్ తెలుసు కదా! ఆ మున్నార్ సరౌండింగ్సు ఆల్మోస్ట్ నియర్ కొచ్చి దాకా ఇవన్నీ ట్రీ అడవులే ఇయన్నీ. సో, మనకిక్కడంతా గిరిజనులు సంబంధించిన ఇల్లులు అక్కడక్కడ ఉంటాయి. రోడ్ ఎక్స్‌టెన్షన్ గురించి కొన్ని ఇల్లులు కొట్టేసున్నారు.
మీరు వ్యూ చూసుకుంటే చాలా గ్రీనరీ తోటి ఉంటుంది. నెక్స్ట్ లెవెల్. మనం ఈ వాల్పరై అనేది బస్సులో వెళ్ళటం వల్ల తక్కువ ప్రైస్ ఎలా అంటే ఒక రూ. 45 మనం పొలాచి నుంచి ఈ వాల్పరై సిటీకెళ్ళొచ్చు. కొండ మీద ఉన్న ఊరికెళ్ళొచ్చు. దీన్ని రూ. 45 మనం అప్ అండ్ డౌన్ చూసుకుంటే రూ. 100 మనం వెళ్ళేసి రావచ్చు. చాలా తక్కువ బడ్జెట్‌లో మనం ఈ ట్రీ చెట్లు, ఫ్యాక్టరీ, అలానే అలియార్ డ్యామ్ బ్యాక్ సైడు మంకీ ఫాల్స్, అట్టకట్టి, అలానే కొన్ని చెక్ పోస్టులు, టీ ఫ్యాక్టరీస్ ఇవన్నీ కవర్ చేయొచ్చు. ఇంత లో బడ్జెట్‌లో మనం ఈ గ్రీనరీ, అలానే ఈ హిల్ స్టేషన్స్‌ని చూడటం అనేది గొప్ప విషయం. మీరు పొలాచి వస్తే పొలాచిలో నాకు తెలిసి ఏమి లేదు పొలాచిలో. పొలాచి తర్వాత వాల్పరైకొస్తే వాల్పరైలో మీకు చాలా, చాలా, చాలా అంటే చాలా ప్లేసెస్ నేను వాల్పరై ఎళ్ళాక గూడా ఏమేం ప్లేసులు చూడొచ్చనేది గూడా నేను చెబుతాను. ఈ వాల్పరై ఎళ్ళాక మనం షోలయార్ డ్యాము. ఇది కంప్లీట్‌గా షోలయార్ డ్యామ్ అనేది కేరళలో కలిసుంటుంది. ఈ షోలయార్ డ్యామ్ చూడొచ్చు. నల్లముడి వ్యూ పాయింట్ చూడొచ్చు. ఈ నల్లముడి వ్యూ పాయింట్ అనేది మనం టీ చెట్ల కింద నుంచి మనం నడుచుకుంటూ లోయలోకెళ్ళొచ్చు. అంటే లోయలంటే డౌన్‌కెళ్ళొచ్చు. ఈ డౌన్‌కెళ్తున్నప్పుడు మీరు కొండలు అయన్నీ చూసినప్పుడు చాలా ఆహ్లాదంగా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఉంటాయి నేచర్ అనేది. మీరు డెఫినెట్‌గా వస్తే దాన్ని చూడండి. అలానే ఇంకొంచెం లోనకెళ్ళాక కులంగల్ నది అనేది వస్తుంది. ఇది కూడా కులంగల్ నది అనేది కూడా కేరళ నుంచి ప్రవహించే నది. ఈ నదిని కూడా మనం చూడొచ్చు. మీకు ఒకవేళ వాటర్ ఉండి తక్కువలో ఉండి మీరు దిగాలంటే ఇక్కడ దిగి మనం స్నానాలు చేయొచ్చు. అలాంటి ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కారుమల్లె టీ ఎస్టేట్‌లో బాలాజీ టెంపుల్ అనేది ఒకటి ఉంటుంది. ఈ బాలాజీ టెంపుల్‌లో మనం దిగేసి కాసేపు దర్శనం చేసుకొని రెస్ట్ తీసుకొని కూడా రావచ్చు. సో మీరిక్కడ ఒకవేళ ఒక రోజు స్టే చేయాలన్నా కూడా స్టే చేయొచ్చు. మినిమమ్ బడ్జెట్ వచ్చేసరికి రూ. 1000 నుంచి దగ్గర దగ్గర రూ. 5000 దాకా చిన్న చిన్న ఎస్టేట్‌కి సంబంధించిన హోటల్స్, రూమ్స్ అనేవి ఉన్నాయి. దీంట్లో మనం తీసుకుంటే 1 డేకి రూ. 1000 లెక్కన తీసుకుంటారు. 12 అవర్స్ చెక్‌ఔట్ అనేది ఉంటుంది. 24 అవర్స్ చెక్‌ఔట్ కాదు ఇక్కడ. సో ఇది దగ్గర దగ్గర ఒక 15-20 కిలోమీటర్స్ దాకా ట్రీ చెట్లు ఉంటానే ఉంటాయి. సో మనం ఎత్తైన కొండల్లోకెళ్ళి మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ ఎక్కుతూ ఉంటాం. సో ఇలాంటి నేచర్ అనేది మనం చూడటం అంటే గొప్ప విషయం. మనం జీవితంలో ఇలాంటి ప్లేస్‌లైన వాటిని మనం దర్శించాలి. ఒకసారైనా చూడాలి. చూస్తే అసలకి మన ఇండియాలో ఇలాంటి ఒక అట్మాస్ఫియరు, నేచరు, అలానే గ్రీనరీతో కూడిన ఫారెస్ట్ అనేవి ఉన్నాయా అనేది మనకు అర్థమవుతుంది. మనం ఉన్న ప్లేసే కాకుండా అప్పుడప్పుడు సమ్మర్ ఒకేషన్స్, లేకపోతే వింటర్ ఒకేషన్స్, రైనీ సీజన్స్‌లోనూ ఇలాంటి ప్లేసులకొస్తే ఎక్సలెంట్‌గా ఉంటాయి. ఇప్పుడు బడ్జెట్‌లో చూసుకుంటే కూడా మీకు ఇది చాలా తక్కువ బడ్జెట్. మనం ఆంధ్ర నుంచి ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ, గుంటూరు నుంచి మనం స్టార్ట్ అయితే కోయంబత్తూర్‌కి ఎట్లేదనుకున్నా ఒక 400 తోటి మనం ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. కోయంబత్తూర్ నుంచి బసెస్, నెంబర్ ఆఫ్ బసెస్ ఎవ్రీ 5-10 మినిట్స్‌కి బసెస్ ఉంటాయి. కోయంబత్తూర్, పాలక్కాడ్ ఎళ్ళాలంటే పాలక్కాడ్ ఎళ్ళొచ్చు. పొల్లాచి రావాలంటే పొల్లాచి రావచ్చు. పొల్లాచి నుంచి వాల్పరై వచ్చి, వాల్పరై నుంచి మనం కేరళలోకి ఎంటర్ అవ్వచ్చు. కేరళలోకి షోలయార్ డ్యామ్ కిందకొచ్చేస్తే మనకి త్రిశూర్ అనేది తగులుతుంది. సో మనం ఆల్మోస్ట్ మీరు 1 డేలో మనం ఈట్లన్నిట్లో మనం తిరగలేము. అట్‌లీస్ట్ 2 డేస్ అనే దాన్ని స్పెండ్ చేయాలి. ఇది మనకి కిందకొచ్చేసరికి కనిపిస్తుంది కదా! గిరిజన హిల్‌కి సంబంధించిన ఫ్యాక్టరీ అనేది అక్కడ కట్టున్నారు. దాంట్లోనే ఈ ట్రీకి సంబంధించిన ఈళ్ళందరూ వర్క్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వాల్పరై అనే ఊరికి ఎంట్రన్స్‌లోకొచ్చేసాం. ఇక్కడ కంప్లీట్‌గా ఈ టూరిస్ట్ స్పాట్‌లకి, టూరిస్ట్ హోటల్స్, రూమ్స్ అనేది ఇక్కడ చాలా ఎక్కువుంటుంది. ఇది వాల్పరై స్టార్టింగు. ఇది ఒక జంక్షను. ఇక్కడొచ్చేసరికి బస్ స్టాండు. ఈ బస్ స్టాండ్ నుంచి మనకి ఈ బస్ కనిపించింది కదా! ఆ రూట్‌లోకెళ్ళిపోతే కేరళకెళ్ళిపోతాం. ఇదొచ్చేసరికి తమిళనాడు రూటు. సో ఈ బస్సు యెల్లో బస్ కనిపించిందా? ఈ రూటు డౌన్‌లోకెళ్ళిపోతే మనం కేరళలో షోలయార్ డ్యాము, అలానే మనకి త్రిశూర్ అనే దానికి కనెక్ట్ అవుతాం. సో ఇది ఈ వాల్పరై జంక్షను. ఈ వాల్పరై జంక్షన్‌లో మనం ఏ సైడ్‌కెళ్ళాలన్నా గూడా, ఎక్కడికెళ్ళాలన్నా గూడా మనం వెళ్ళొచ్చు. సో ఇక్కడ మనం ఒక 2 రోజులు స్పెండ్ చేస్తే మటికి చాలా ప్లేసెస్ మనం కవర్ చేయొచ్చు. చాలా నైస్ ఏరియా.
మీరు డెఫినెట్‌గా పొలాచి, ఇకపోతే ఊటీ, పాలక్కాడు, వాల్పరై, ఇక కొడైకెనాలు, ఇక కిందకొచ్చేసరికి తేనె ఇలాంటి ఏ ప్లేసెస్‌కెళ్ళినా గూడా మీకు చాలా నేచరు అనేది మనం తీసుకోగలం. ఈ ఈ ఏరియాస్ అన్నీ మనం తక్కువ బడ్జెట్‌లో ఒక ఒక ఫారిన్ ఫీల్ లాంటిది మనకి కలుగుతుంది. మీరు ఇది చూడండి, ఇది చూడగానే నాకు హిమాచల్ ప్రదేశ్, నేపాల్ ఆ సరౌండింగ్ లాగా ఫీల్ కలిగింది. సో, ఆ రకంగా హిల్స్ మీద ఈళ్ళు ఉంటూ ఉన్నారు. ఇక్కడొచ్చేసరికి చాలా అన్నీ ఒక ఊర్లాగే ఉంది కొండ మీద. సో, ఇక్కడ అన్నీ దొరుకుతున్నయి. ఈళ్ళు 24 అవర్స్ బసెస్ అనేది పొలాచి టు వాల్పాறை ఉన్నాయని చెబుతున్నారు. సో, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఇలాంటి వీడియో మరెన్నో కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు సపోర్ట్ చేయండి. నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇంకా మరికొన్ని కొత్త సంగతులతోటి ఇండియాలో ఉన్న హిస్టారికల్ ప్లేసెస్ అలానే ఇలాంటి హిల్స్, స్టేషన్స్, నేచర్‌కి సంబంధించిన వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. జై హింద్.